తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయాన్ని నమ్మిన పార్టీ. ఈరోజు గర్వంగా చెప్తాం, వరికపూడిసెల ప్రాజెక్టు 24,950 ఎకరాలతోటి శాంక్షన్ అయిన మాట వాస్తవం. నేను ఎంపీ గారిని అనేక సార్లు మాట్లాడాను. 24,950 ఎకరాలంటే కేవలం 7 గ్రామాలకు నీళ్లు వస్తాయి. నాలో ఆందోళన మొదలైంది. 10 మంది భోజనానికి కూర్చుంటే 2 వడ్డించి మిగతా వాళ్ళని రిక్తహస్తాలతో ఎట్లా పంపించాలి? గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని సంప్రదించా. ఆయన కూడా నా వాదంతో ఏకీభవించి విశేషంగా కృషి చేశారు. దీని వెనుక మన ఎంపీ గారి కృషి ఎంతో ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రాధాయపడ్డాను కాళ్ళ వేళ. తర్వాత సీఎంఓ కూడా నన్ను అడిగింది, ఏం చేద్దామని. మీరు 24,000 ఎకరాలు చేయకపోయినా పర్వాలేదు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నా ఒక్కడితోటే దరిద్రం పోతుంది. మీరు 24,000 ఎకరాలు చేసి మిగతా వాళ్ళని ఇచ్చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సీఎం గారికి చెప్పడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర పరిస్థితి మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు సిద్ధమే, కానీ ఈ రోజున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది చాలా పెనుభారం. మనకు సుమారు 3,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే 3,000 కోట్ల రూపాయలు అంటే ఈ రోజు రాష్ట్రం మొత్తం రైతులకు వేసిన డబ్బంతా 3,150 కోట్ల రూపాయలు. ఒక మాచర్ల నియోజకవర్గాన్ని కేటాయించాలంటే ఈ రోజున్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ రాష్ట్ర భవిష్యత్తుని గడ్డపార్లతో కాదు ప్రొక్లైన్లతో తోడిపడేసింది. ఎక్కడా రూపాయి లేదు, అప్పుల మయం. అయినప్పటికీ మొక్కువని ధైర్యం, సమస్యల్ని అధిగమించే గొప్ప నాయకత్వ పటిమ చంద్రబాబు నాయుడు గారి సొంతం. అందుకే ఈరోజు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన సూపర్ 6 పథకాలని అమల్లోకి తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానం చేసి